యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా పాడ్‌కాస్ట్‌లు చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? మంచులక్ష్మి గారితో చేశా, రాము గారితో చేశా, రాజశేఖర్ గారితో చేశా, పండుగ గణేష్తో చేశా. సో ట్రెండ్‌ని ఫాలో చేస్తున్నారా? ట్రెండ్ సెట్ చేస్తున్నారా? ట్రెండ్ సెట్ చేసేంత లేదు, ఫాలో చేస్తే చాలు. నాకైతే బాగా గుర్తు అందం సీరియల్. అది వచ్చి 40 ఏళ్ళైంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ లైఫ్లో గట్టిగా జరిగిన ఒక బ్యాడ్ మూమెంట్ ఏమైనా చెప్తారా? నేను నాగార్జున గారి సినిమా ఒకటి చేశా, వచ్చిన కొత్తలో యుద్ధం అనేది సినిమా. నేను 35 డేస్ చేశా. నేను రాజాసాబ్లో చేశా, మొత్తం తీస్తారు. సినిమా రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్స్తో వెళ్తే ఆర్టిస్ట్గా సాటిస్ఫైయా, లేకపోతే ప్రొడ్యూసర్ గానా, లేకపోతే మేనేజర్ గానా, మీరు ఎలా మీరు చాలా హ్యాపీగా ఉన్నారనుకోవచ్చు? జీవితంలో అందరికీ అవమానాలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ ఇంటర్నెట్ లేని రోజులు నా ఎగోని ఇక్కడ మా చెప్పులు స్టాండ్లో వదిలేసి అలా తిరిగి మన చెప్పులు వేసి ఇంట్లోకి వస్తాను. సార్ ప్లీజ్ సార్ బీ సీరియస్. బీ సీరియస్ అని మీరు సీరియస్గా ఉన్నారు. ఒక్క నిమిషం. కట్ ఎడిటర్స్ ఇది మాత్రం అదేం కుదరదు. ఏం సార్ ఈ బ్లాక్ మెయిల్స్ మాకు? కట్ చేస్తే ఇంకెప్పుడు ఇంటర్వ్యూ అని. వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్, నాకు చాలా ఇష్టమైన గెస్ట్ ఉన్నారు. ఎస్, రాజా రవీంద్ర గారు. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఇప్పుడు కొత్తగా పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది అని ఆయనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, మేనేజర్గా కూడా అనుకోవచ్చు, చాలా బిజీగా ఉన్నారు. ఎందుకు సార్ మళ్ళీ రీసెంట్గా పాడ్కాస్ట్లు స్టార్ట్ చేశారు? మమ్మల్ని కూడా కొంచెం బతకనివ్వాలి కదా. దానికి సంబంధం ఉంది. ఇది ఒక వాషన్. ఫస్ట్ స్టార్ట్ చేసింది మామూలు క్యాజువల్గానే చేసా, సరదా చేసా. కానీ నాకు పాడ్కాస్ట్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మనకు తెలియని చాలా విషయాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నీ బాగున్నాయి. ఓకే. మంచులక్ష్మి గారితో చేసా, రాము గారితో చేసా, రాజశేఖర్ గారితో చేశారు. జేడి చక్రవర్తితో చేసా. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా కదా. జేడీది ఇంకా టెలికాస్ట్ అవ్వాలి. ఆడ నేను ఏరా ఫ్రెండ్స్. పండుగ గణేష్తో చేసా. తమ్ముడు ఎప్పటి నుంచో క్లోజ్, అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. యాక్టర్గా మొత్తం అంతా మీరు ఎస్టాబ్లిష్డ్, అందరికీ తెలుసు. బట్ ఇంటర్వ్యూస్ చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసినా, అరే నేను ఆ షో చూసాం, క్యాష్లో భలే ఉందరా, అది కామెడీ, అది బాగా చేసావు, ఈ ఇంటర్వ్యూ చేసాం, అందులో కూడా బాగుంది, ఇలా చెప్తున్నారు. సరే ఓకే, ఫ్రెండ్స్ అందరూ బాగుంది అంటున్నారు కదా, ఇటు కూడా వచ్చి ట్రై చేద్దామని చేసాం. ఓకే. సో కంప్లీట్గా అందరూ మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఇంట్రెస్ట్ కొద్దీ చేశారా మీరు? ఏం లేదండి, సినిమా అంటే టికెట్ పెట్టుకుని థియేటర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ అంటే ఇంట్లో కూర్చొని టీవీలో చూడాలి. అది యూట్యూబ్ అనుకోండి, ఎవరైనా సరే కార్లో చూడొచ్చు, చేతిలోకి వచ్చేసింది కదా సినిమా. మొబైల్ పట్టుకుంటే చాలు. ఇప్పుడు సినిమా చేతిలోకి వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళాలి. నేను థియేటర్కి వస్తే కానీ కన్వీనియంటే ఇప్పుడున్న ట్రెండ్లో కుదరదు. సో ట్రెండ్ని ఫాలో చేస్తున్నారా? ట్రెండ్ సెట్ చేస్తున్నారా? ట్రెండ్ సెట్ చేసేంత లేదు, ఫాలో చేస్తే చాలు. సార్ యాక్చువల్గా ఒక హీరోగా స్టార్ట్ చేసిన కెరియర్ తర్వాత ఒక బ్రదర్ క్యారెక్టర్స్ లైక్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మధ్యలో హీరో ఆఫర్స్ వచ్చినా మీరేమన్నా కాదనుకున్నారా, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బాగుందని కంటిన్యూ చేశారా? ఏం లేదు, సింపుల్ అండి. హీరో చేసే సినిమా పోతే ఇంకెవడు పెట్టుకుంటాడు, అందుకని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు అంతే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, మధ్యలో మళ్ళీ హీరోగా కూడా వర్క్ చేసినట్టున్నారు కదా. చేశారు. అదే కంటిన్యూ అవ్వకుండా హీరోగా అదేనండి, సినిమాలు ఆడకపోతే ఎంతకరం తెస్తారు, మనం పెట్టుబడి పెడితే డబ్బులు పోతాయి కదా, మన సినిమా ఆడకపోతే. ఓకే. అప్పుడు మనం ఖాళీగా ఉండలేం కదా, అప్పుడు బెదర్ వేషాలు చేయాల్సి వస్తుంది. సార్ మీరు ఒకటి చెప్పండి, ఎప్పుడైనా అంటే డిసప్పాయింట్మెంట్ ఉండిందా మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? బికాజ్ ఏంటంటే మిమ్మల్ని చూసి హీరోగా అంటే మీరు ఇండస్ట్రీకి రావడమే హీరో అవుదామని వచ్చారా? అసలు ఏం అవుదాం ఉండాలి, యాక్సిడెంట్లుగా వచ్చింది నాకు అవకాశం.